బాయ్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బుల్లెట్ దుబాయ్లో లేదు, హైదరాబాద్ వెళ్ళిందంట. హైదరాబాద్ ఏంటి? హైదరాబాద్ లో ఉందా? అయితే దొరికేసినట్టే బావా, ఇక లేపేయడమే లేటు. ఓ ఈ పక్కన ఉన్నావా? ఇదిగో బావా, హైదరాబాద్ లో నాకు చెడ్డి దోస్తున్నాడు. ఆడికి గాని మనం సూపర్ ఇచ్చామనుకో, మనం వెళ్ళే లోపుగా పట్టేసుకుంటాడు. ఓ ఇక్కడ. బట్ అది చాలా డేంజర్. నువ్వు చెప్పిన వాడు దాన్ని డీల్ చేయగలడా? వాడికి డీల్స్ ఇస్తే డిలేలుండవు. 30 years ఎక్స్పీరియన్స్ అక్కడ. సంవత్సరం క్రితం షిరిడీ వెళ్ళొస్తుండగా షోలాపూర్లో చూశాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడూ నన్ను అంటు పెట్టుకునే ఉండేది. రోజులో సగం టైం నాతోనే తిరిగేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే తప్పనిసరిగా తీసుకెళ్లేవాడిని. దానికి ముళ్ళు గుచ్చుకున్నా నేను విలవిల్లాడేవాడిని. ఈరోజు పొద్దున్నే గుడికి తీసుకెళ్లాను. అలా బయట ఉంచి నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరిని? నా చెప్పుల్ని. ఉప్మా కంపెనీ అయితే నేనే వదిలేసేవాడిని, కానీ అవి పూమా కంపెనీవి. అందుకని మీ దగ్గరికి వచ్చాను. సత్య, ఎత్తుకెళ్ళిన వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి. వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. పట్టెల్ని పంపిద్దామా? వద్దు, నేనే వెళ్తాను. మహాజన్, నీకు చెప్పులు కావాలా, వెతికెళ్ళిన వాడు కావాలా? డబ్బులు కావాలి. భయ్యా నువ్వా? రే భయ్యా చేరేయండి. నాకు చేయరద్దు, చెక్కు కావాలి. మరీ చిన్నపిల్లలాగా మాట్లాడకు. ఉంటే ఇవ్వను. వీళ్ళని చూడు, పైన సూట్లు లోపల తూట్లు. పట్టుకోవడానికి గన్నున్నా పెట్టుకోవడానికి బుల్లెట్లు లేవు. వచ్చే నెలలో అమౌంట్ వస్తుంది, ఇచ్చేస్తాను. అంత డబ్బులు లేనడివి ఈ కోట్లు ఎందుకు, ఈ స్టైల్ ఎందుకు? కరెంట్ లేకుండా ఫ్యాను, బిల్డప్ లేకుండా డాను మెయింటైన్ అవ్వడం కష్టం భయ్యా. మరి నా చెప్పులు? నీ చెప్పులు నా డబ్బులు రెండూ రావు. ఇంకా సేపు ఇక్కడ ఉంటే ఈ దరిద్రం మనకంటుకుంటుంది. పదవయ్యా దరిద్రం. సార్, బీకు లైన్లో ఉన్నాడు. హలో, ఫోన్ రివర్స్లో పెట్టారు సార్. నాకు తెలుసా. ఏయ్ బిగో. బావా చెప్పు. డీటెయిల్స్ తో పాటు డబ్బు పంపిస్తాను, పని కంప్లీట్ అయిపోవాలి. అలాగే బావా. రే, మన దరిద్రాన్ని డార్క్ లోకి నెట్టే టైం వచ్చింది. కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.